భద్రాద్రి వేలేరుపాడుకు 20 మంది నారాయణపురం కట్ట మైసమ్మ బ్రిడ్జి వద్ద చిక్కుకోగా వారిని నారాయణపురంకు తరలిస్తున్నారు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది. భద్రాద్రి జిల్లాలో నారాయణపురం బ్రిడ్జి దగ్గర 20 మంది చిక్కుకున్నారు. వారిని తరలించే ప్రయత్నం జరుగుతోంది. బ్రిడ్జిపై మరొక 20 మంది చిక్కుకున్నారు. ఇప్పటికే వరదల కారణంగా చాలా మందిని రెస్క్యూ చేశారు అధికారులు. ఈ నేపథ్యంలో బ్రిడ్జి దగ్గర చిక్కుకున్న మరొక 20 మందిని కాపాడే ప్రయత్నం చేస్తున్నాయి సహాయక బృందాలు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి భూపాల్ మనకు అందిస్తారు. భూపాల్, సహాయక చర్యలు ఎంతవరకు వచ్చాయి? అక్షయ్, ఒక్కసారిగా వచ్చిన వర్షాలతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గంలోని వాగులు పొంగి ప్రవహించాయి. ఈ నేపథ్యంలో పెదవాగు ప్రాజెక్టు వద్ద కట్ట మైసమ్మ గుడి వద్ద 20 మంది చిక్కుకొని పోయారు. వాస్తవానికి వీళ్ళందరూ కూడా అంటే ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలానికి సంబంధించిన వాళ్ళు. వీళ్ళంతా కూడా జంగారెడ్డిగూడెం వెళ్దాం అనుకున్నారు. వీళ్ళంతా వెళ్ళాలంటే తెలంగాణ ప్రాంతంలోని అశ్వరావుపేట నుంచి వెళ్ళాలి. అయితే వీళ్ళంతా కోయిదా, కొంతమంది ఉద్యోగస్తులు కోయిదా ప్రాంతానికి వెళ్లి తిరిగి వస్తున్నారు. అదేవిధంగా కొంతమంది వీరితో కలిసి మిగతా వాళ్ళందరూ కలిసి వస్తున్న నేపథ్యంలో అంటే కట్ట మైసమ్మ బ్రిడ్జి వద్ద చిక్కుకొని పోయారు. అప్పటికి భారీ ఎత్తున వరద చేరుకున్న పరిస్థితి. ఇటు పెదవాగు ప్రాజెక్టే కాకుండా అటు గుమ్మడివెల్లి, అటు పైన ఉన్న అంటే ఈ గుబ్బల మంగమ్మ నుంచి కూడా పెద్ద వాగులు వచ్చాయి. ఈ నేపథ్యంలో చిక్కుకున్న అనే సమాచారం ఉన్నతాధికారులకు అందించడంతో అటు ఏలూరు జిల్లా పోలీస్ యంత్రాంగం, అదేవిధంగా కలెక్టర్, అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్, ఎస్పీ వీళ్ళందరూ కూడా మంత్రులు ఆదేశించడం జరిగింది. వాళ్ళందరినీ సురక్షితంగా తరలించాలని. ఈ నేపథ్యంలో హెలికాప్టర్ కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి రావడం జరిగింది. అదే తరుణంలో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా ఈ కట్ట మైసమ్మ బ్రిడ్జి దగ్గరికి వచ్చాయి. అయితే అక్కడ అంతకుముందు ఒక 10 మందిని తీసుకురాగా ఇప్పుడు మాత్రం ఇంకొక మిగిలిన 20 మందిని కూడా అక్కడి నుంచి నారాయణపురం, అంటే సమీపంలో ఉన్న నారాయణపురం వరకు తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటి వరకు అయితే నారాయణపురం వీళ్ళందరినీ అంటే ఈ ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది తమ పడవలో వీళ్ళందరినీ తీసుకొని వస్తున్నారు. అంటే నారాయణపురం వస్తే వాళ్ళందరూ కూడా ఫ్రీగా అశ్వరావుపేట రావడానికి అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇక్కడ అశ్వరావుపేట ఎమ్మెల్యే జాలి ఆదినారాయణ కూడా అక్కడే ఉన్నాడు. మొత్తం వాళ్ళందరికీ అవసరమైన అంటే ప్రికాషన్స్ తీసుకోవడం ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు ఇక్కడికి రాగానే వాళ్ళందరినీ తీసుకొని అశ్వరావుపేట తీసుకురావడానికి ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం అయితే కొంత వర్షము తగ్గడంతో సహాయక చర్యలకు మాత్రం ఎటువంటి ఆటంకం లేని పరిస్థితి ఏర్పడింది. అయితే చీకటి పడటంతో కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నప్పటికీ వాళ్ళందరినీ కూడా అశ్వరావుపేట తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అక్షయ్, అంటే భూపాల్, ఇప్పటి వరకు ఎంతమంది చిక్కుకున్నారు, ఎంతమందిని కాపాడారు, ఇంకెంతమందిని కాపాడాల్సి ఉంది? అక్షయ్, మొత్తం ఈ ఎపిసోడ్ లో అంటే ఉదయం అంటే ఇదంతా కూడా సరిహద్దులో వేలేరుపాడు మండలం, ఇదంతా కూడా ఏలూరు జిల్లాకు సంబంధించింది. అక్కడ ఇంతకుముందు వాగులు రావడంతో ఒక కారు మధ్యాహ్నం సమయంలో కొట్టుకుపోయింది. అక్కడ 5 కార్లు ఉంటే వాళ్ళందరినీ స్థానికులు రక్షించడం జరిగింది. ఆ తర్వాత ఇక్కడ కట్ట మైసమ్మ బ్రిడ్జి వద్ద ఒక 30 మంది చిక్కుకొని ఉన్నారు. వీళ్ళందరూ కూడా చాలా మధ్యాహ్నం 1 గంట సమయంలో వీళ్ళు చిక్కుకోవడం జరిగింది. అంటే పెదవాగు ప్రాజెక్టు సంబంధించి గేట్లు తెరవడానికి ప్రయత్నం చేసినప్పటికీ కొంత మొరాయించడంతో కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. అదేవిధంగా పెదవాగు ప్రాజెక్టు మించి పొంగి ప్రవహించడంతో ఇక్కడ కొంత వీళ్ళందరూ చిక్కుకోవడం జరిగింది. వాళ్ళందరినీ కొంతమంది హెలికాప్టర్ ద్వారా బయటకు తీసుకురావడం జరిగింది. అదేవిధంగా అంటే అక్కడ చెట్ల మీద కూడా ఉన్నప్పటికీ ఆ చెట్లు కూడా కూలిపోయిన పరిస్థితి ఏర్పడింది అనేది మనకి ప్రత్యక్ష సాక్షి చెప్తుంది. అదేవిధంగా కరెంటు స్తంభాలు ఎక్కినప్పుడు కూడా ఆ కరెంటు స్తంభాలు కూడా కూలిపోయినాయి అనేది ప్రత్యక్ష సాక్షి మనకి చెప్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో వాళ్ళందరూ ఇప్పటి వరకు ఒక 20 మంది ఉన్నారు. ఆ 20 మందిని కూడా సురక్షితంగా తీసుకొచ్చేందుకైతే ఇప్పుడు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది తమ పడవలో ఎక్కించుకొని తీసుకొని వస్తున్నారు. అక్షయ్, ఓకే.